కార్యం చేయగలడు. మన మందిరంలో ఇద్దరు చెల్లెలు వస్తున్నారు. వాళ్ళ అమ్మకి అదో రకమైన కడుపు నొప్పి. ఏంట్రా నాయన అనుకుంటే కడుపులో గడ్డ, అది క్యాన్సర్ గడ్డ కావచ్చు అన్నారు. చేతులు ఎత్తేశారు. అమ్మ తప్ప ఇంకెవరు లేరు, అయిపోయింది అనుకున్నారు. దేవుడు జ్ఞాపకం చేపించాడు. వైద్యశాస్త్రం చేతులు తీసింది, కానీ దేవుడు జ్ఞాపకం చేపించాడు. నేను నిన్ను స్వస్థతపరిచి యెహోవా, నేను పొందిన గాయముల స్వస్థత. వైద్యులు చేతులు ఎత్తేశారు, పాస్టర్లు చేతులు ఎత్తేశారు, ప్రార్థన చేసిన వాళ్ళు చేతులు ఎత్తేశారు, అందరూ చేతులు ఎత్తేశారు. నేను నిన్ను స్వస్థపరిచి యెహోవా, నేను పొందిన గాయములో నీకు స్వస్థత, ఆయన పొందిన దెబ్బలలో స్వస్థత. ఆపరేషన్ జరిగింది, గడ్డ బయట తీశారు, అన్ని ఇంచించు బయట తీశారు, క్యాన్సర్ లేదు అని ప్రకటించారు. ఎస్, అలాం పెట్టుకోండి, అలాం చూడండి, సాక్ష్యం చూడండి ఒక్కసారి. చెప్పు నాన్న, నీ పేరేంటి? పూజిత. సిస్టరా? చెల్లి పేరు? అమ్మకి ఏం జరిగింది చెప్పు నాన్న. అమ్మ పేరేంటి? మా మమ్మీకి సడన్గా ఒకరోజు బాగా స్టమక్ పెయిన్ వచ్చేసింది నైట్. ఆ రోజు నేను కూడా కాలేజ్ నుంచి లేట్గా వచ్చాను. అప్పుడు మేము హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తే డాక్టర్ అన్నారు కిడ్నీలో స్టోన్స్ ఏమో అని చెప్పి స్టోన్స్కి ట్యాబ్లెట్స్ రాసిచ్చారు. ట్యాబ్లెట్స్ రాసిస్తే అవి 2 days వాడాము. 2 days వాడిన తర్వాత అయినా సరే తగ్గట్లేదు ఆ పెయిన్. దాంతో మా చెల్లి మళ్ళీ ఇంకోసారి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అప్పుడు స్కానింగ్ రాశారు. స్కానింగ్ రాసి 18 సెంటీమీటర్ల గడ్డ ఉంది మీకు అని చెప్పారు. దేని వెళ్ళారా? ఆ గడ్డ మీకు తర్వాత చూపెడతాను ఫోటోలో. ఈ గడ్డ మనం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. గడ్డ ఉందని చెప్పినాక తర్వాత ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాం. ఈ హాస్పిటల్ కాకుండా వేరే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోమంటే ఆ హాస్పిటల్కి వెళ్ళి చూపించాము. అక్కడ నుంచి వాళ్ళు ఏం చెప్పారంటే, అమ్మ చాలా కష్టం ఇది, అది అసలు ఏం గడ్డ కూడా మాకు తెలీదు, మేము తీసినాక అది క్యాన్సర్ గడ్డ అవ్వచ్చు. ఫుల్ స్కానింగ్ తీశారు. ఆ స్కానింగ్కి కూడా చాలా కష్టమైంది. ఆ స్కానింగ్ తీసేటప్పుడు కూడా ఏంటో ఇంజెక్షన్స్ అవి ఇచ్చి ఫుల్ బాడీ స్కాన్ లాగా చేశారనమాట. ఆ రోజు కూడా దేవుడు చాలా సహాయం చేశాడు మాకు. అక్కడ ఏమీ తెలియకపోతే ఒక అంకుల్ని డైరెక్ట్గా పంపించి ఆ మెడికల్ షాప్కి తీసుకురావటం, అట్లా దేవుడు చాలా సహాయం చేశాడనమాట. ఆయన ఏమన్నారంటే 2 లక్షలు ఇద్దామా అని అన్నారు. మా మమ్మీ ఏమో అసలు తల్లడిల్లిపోయింది. ఆ రోజు సాయంత్రం ఇంటికి తీసుకొస్తే నాకేమైనా ఇచ్చేసి చంపేసేయి, నేను బాగా తట్టుకోలేకపోతున్నాను అని చెప్పింది. అయినా కూడా దేవుడు మమ్మల్ని ఎక్కడ విడిచిపెట్టలేదు. మాకు ఆర్థికంగా కానీ ఒక మనిషి సహాయం కానీ ప్రతి విషయంలో దేవుడు ఆ టయానికి అలా నడిపించేశాడు. తర్వాత వాళ్ళు ఆపరేషన్ చేసే రోజు మా అత్త వాళ్ళు వచ్చారు. మా అత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఒక 3 kgs డబ్బా తీసుకుని వెళ్ళారు డాక్టర్స్. 3 kgs డబ్బా తీసుకుని వెళ్తే ఆ గడ్డ తీసినాక ఆ డబ్బాలో ఆ గడ్డ సరిపోవట్లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, 5 kgs తీసుకురండి, గడ్డ ఎంత ఉందో మాకు తెలియట్లేదు అని చెప్పి అన్నారు. ఆ 5 kgs డబ్బా తీసుకొస్తే ఆ గడ్డేమో 4.5 kgs ఉంది. అసలు చాలా పెద్దగా ఉంది. మా మమ్మీ కూడా చాలా ఫాస్ట్గా రికవర్ అయింది దేవుని కృపను పెట్టి. అది క్యాన్సర్ కానీ ఏం కాదు కదా, ఏమీ కాదు. దేవుని మహాకృపణ. ఏమైతే భయపడ్డారో చెప్పునానా, ఏదైతే భయపడ్డారో అది జరగనీయకుండా చేసిన దేవునికి గట్టిగా చప్పలు కొట్టండి. దేవుని స్తోత్రం. చెప్పునానా. పైగా ఆపరేషన్ జరగడానికి కూడా 5 hours పైన పట్టిద్ది అని చెప్పారు. అండ్ గడ్డ అనేది కనుక లోపలే పగిలిపోతే మనిషి చనిపోయే అవకాశం ఉండిద్దని మాతో సంతకాలు కూడా పెట్టించారు. అయితే దేవుడి కృప వల్ల నంబర్ కానీ 45 minutesలో ఆపరేషన్ అయిపోయింది. ఇలా తీయంగానే గడ్డ వచ్చేసిందంట. అది చాలా విధాలుగా ఎన్నో టెస్టులు చేశారంట. ప్రతి పార్ట్ కోసి మరి ఎవ్రీ పార్ట్ చెక్ చేసినా నో ఎవిడెన్స్ ఫర్ క్యాన్సర్ అని చెప్పారు. చప్పట్లు కొడుతుంది అదే అనుమాయపడతా. అదే ఆ గడ్డ మీరు నేను సాక్ష్యం చెప్పినప్పుడు చూపెడతాను. భయం వేస్తుంది మనకి. పాపం ఈమెకి భయం వేయడం ఆ పెద్ద ఆశ్చర్యం కాదు, చెల్లెళ్ళిద్దరికీ భయం వేయడం పెద్ద ఆశ్చర్యం కాదు, కానీ భయం వేస్తుంది ఆ గడ్డ చూడగానే. కానీ దేవుని మహాకృప, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు వాళ్ళకిచ్చిన ఆ స్వస్థత బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంని ఆన్ చేసుకోండి. ఎస్.